హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ గైస్ ఎట్లుర్రు అందరు నేనైతే మస్తున్నా. సో ఈరోజు మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే అసలు ప్రేరణ గురించే డిస్కషన్ మొత్తం ఉండే. ప్రేరణ అసలు అంటే ఒక్క సైడ్ నుండి చూసుకున్నట్టయితే మన సోనియా వెళ్ళిపోయింది. సోనియా వెళ్ళిపోయినందుకు నేనైతే హ్యాపీగానే ఉన్నా. ఆమె వెళ్ళిపోయినాక పెద్ద పీడ పోయింది. ఆమె ఉండిగా మొత్తం డబల్ గేమ్లు ఆడింది కదా గైస్. నాకైతే అసలు ఏది మంచిగా అనిపించలే ఆమె ఉన్నప్పుడు అసలు. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆమె ఉన్నప్పుడు అయితే హౌస్ లో కంటెస్టెంట్స్ అందరు కూడా అలర్ట్ ఉండే. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత అంటే అలర్ట్ ఉండే, ఇప్పుడు డల్ అయిపోయినారని కూడా నేను చెప్పలేను. ఆమె ఉన్నప్పుడు మొత్తం కంటెస్టెంట్స్ మొత్తం అసలు ఒక ప్రెషర్తో ఉండే. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మాత్రం అందరు కొంచెం డల్ అయిపోయినారు. డల్ ఇన్ ద సెన్స్ ఎవరి పనులు వాళ్ళు చేసుకొని లైక్ ఆమె ఉన్నప్పుడు అయ్యేంత గొడవలు మాత్రం ఇప్పుడు అవుతలే. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ నుండి చూసుకున్నట్టయితే ప్రేరణ మన బిగ్ బాస్ స్టార్టింగ్ అప్పుడు ఎంత డల్ ఉండే, ఇప్పుడు కొంచెం మధ్యలో కొంచెం బాగానే ఆడింది. అండ్ ఇప్పుడైతే ఆమెకు హెల్త్ బాగాలేదు. ప్రేరణ ఆమె హెల్త్ బాగాలేకున్నా అని ఈవెన్ దో ఆమె అన్ని టేకప్ చేసుకొని ఆమె బాగానే ఆడుతుంది. కానీ ఇప్పుడు నైనిక గురించి చెప్పుకున్నట్టయితే చీఫ్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తే మన నైనిక అయితే ప్రేరణనే సెలెక్ట్ చేసింది, మళ్ళీ ప్రేరణనే లీడర్ చేసింది. కానీ ప్రేరణ ఒక సైడ్ నుండి చెప్పాలంటే ప్రేరణ కొంచెం ఆమె హెల్త్ బాగాలేదు. నాకైతే మస్తు పాపం అనిపించింది. అయినా కానీ ఆమె అన్ని కొంచెం నాలా గైడ్. ఆమె ఎట్లా అనిపించిందంటే ఈవెన్ దో ఆమె సిచ్యువేషన్ బాగాలేకున్నా ఆమె బిగ్ బాస్ ఆడుతుంది. ఈవెన్ దో ఆమె ఎంత లోగా ఫీల్ అయినా కానీ, అంటే నా గురించి నేను చెప్తున్నాను, మీరు అట్లా ఏం అనుకోకండి. వాట్ ఎవర్ ఎట్లా ఏదైనా ఆమె అయితే కొంచెం బాగానే ఆడుతుంది, బాగానే అన్ని టేకప్ చేస్తుంది. హెల్త్ బాగాలేదు ఈవెన్ దో ఆమె అన్ని టేకప్ చేసుకుంటా ముందుకు వస్తుంది. నైనిక ఎందుకో ప్రేరణని మస్తు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి మిడ్ వీక్ ఎలిమినేషన్లో అయితే ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయారు. అంటే ఒక్కొక్కరు వెళ్ళిపోతూనే ఉన్నారు. అసలు బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుంది నాకైతే అసలు ఏం అర్థమవుతలే. ఈ జోష్ అనేది అయితే వీళ్ళు ఉన్నన్ని రోజులే ఉండే కదా గైస్. ఎవరు మన బేబక్క, మన ది గ్రేట్ సోనియా. సోనియా అయితే మంచిగా ఇద్దరిని వేసుకుంది ఉన్నన్ని రోజులు కూడా. పెద్దోడు చిన్నోడు అనుకుంటా బాగానే ఇద్దరిని వేసుకుంది. లాస్ట్కి అయితే ఆమె నిలగొట్టేసేదాకా ఊకోలేరు. ఇప్పుడేమో ఈయన నిలగొట్టేసినారు. ఎవరు గైస్? మన ఆదిత్య ఓం అయితే టాస్క్లు ఏదైనా కొంచెం ఆయన ఇంటెలిజెన్సీ చూపెట్టి బాగానే ఆడుతున్నట్టు నాకు అనిపించింది. కానీ ఆయన అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనగానే సడన్ గా ఆయన ఎలిమినేట్ చేస్తారని అయితే నేను అనుకోలే. అంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వరకు వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు ఎలిమినేట్ అవుతారు అని చెప్పినా కానీ వాళ్ళు లాస్ట్ వరకు వచ్చి కూడా ఆగిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అట్లనే ఈయనైతే ఉంటాడు అనుకున్నా. నేను సీత వెళ్ళిపోతుందేమో అనుకున్నా. ఓకే, ఇప్పుడు సీత గురించి టాక్ వచ్చింది కదా, సీత పేరు వచ్చింది కాబట్టి సీత గురించి మనం మాట్లాడుకుందాం. సీత గురించి మీరు ఏమనుకుంటారో గాయస్. కానీ నేనైతే సీత కొంచెం ఇప్పుడు లైక్ సోనియా వెళ్ళిపోయిన తర్వాత సీత బాగానే ఆడుతుంది. ఆమె కొంచెం కూల్ అయింది. అదే ఆమె కొంచెం నాలాగా ఆమె కొంచెం ప్రౌడ్ చూపిస్తుంది, కొంచెం యాటిట్యూడ్ చూపిస్తుంది. అందరినీ గెలుకుతూ ఉంటాను నేను కూడా. సో అక్కడ కూడా ఆమె హౌస్లో అందరినీ గెలుకుతూ ఉంటుందని నేనైతే నాలాగా ఫీల్ అవుతాను. ఇప్పుడు మా హౌస్లో కూడా అందరూ నన్ను మా సీతక్కతోనే కంపేర్ చేస్తారు. ఇక ఎనీవేస్ నేనైతే సీతకి ఫ్యానే అనుకోండి. సో ఇంకా సీత గురించి మాట్లాడుకున్నట్టయితే సీత కొంచెం కూల్ అయిపోయింది సోనియా వెళ్ళిపోయిన తర్వాత అని నా ఒపీనియన్. అండ్ మీ ఒపీనియన్ ఏందో సీతక్క పైన? నాకైతే ఆమె నచ్చుతుంది. మరి మీరు ఆమె గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు? అండ్ టాస్క్ల విషయంకి వస్తే అయితే టాస్క్లో అయితే ఇంటెలిజెన్స్ చూపించింది అయితే మన ఆదిత్య ఓం గారు. ఆదిత్య ఓం ఉన్నంత వరకు అయితే హౌస్లో కొంచెం అంటే ఇప్పుడు ఎవరేమైనా కానీ అందరు కూడా అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లున్నా ఆయన కొంచెం అందరినీ మోటివేట్ చేస్తుండే. అంటే అట్లా కాదు ఇట్లా అని చెప్తుండే, అందరినీ కూడా కొంచెం బాగానే టేకప్ చేస్తుండే ఆయన అయితే. అండ్ ఇప్పుడు నిఖిల్ గురించి చెప్పినట్టయితే ప్రేరణని నిఖిల్ చాలా అంటే మోటివేట్ చేస్తుండే లైక్ ఆయన. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మన ప్రేరణకి హెల్త్ బాగాలేకున్నా కానీ ఆమె బాగానే టేకప్ చేస్తుండే. బాగానే ఆమె అన్నిటినీ టేకప్ చేసి స్ట్రాంగ్గా అన్ని పట్టుకొని ముందుకు వెళ్తుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అయితే మన ఆదిత్య ఓం వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరైతే
కొంచెం కాదు చాలా ఎమోషనల్ గా ఫీల్ అయినట్టు నాకు అనిపించింది. అండ్ ప్రేరణ విషయంకి వస్తే ప్రేరణని మన నిఖిల్ అంటే నా క్రష్ అనమాట ఆయన. సో ఆయన నిఖిల్ ఆమెని చాలా ప్రొటెక్ట్ చేస్తుండే అని నాకు అనిపించింది. అండ్ మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి గైస్. ఓకే, మళ్ళీ రేపటి బిగ్ బాస్ ముచ్చట్లు తోస్తా. టిల్ దాట్ టేక్ కేర్, బాయ్ బాయ్.